నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దామర్ల జిల్లా లారీ యార్డ్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్పాట్లోనే ఇద్దరు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ధనంజయరావు అలాగే నరసింహరావును మరో బైక్పై వేగంగా వచ్చిన వెంకటేష్ అనే యువకుడు బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాడపల్లికి చెందిన బత్తుల ధనంజయరావు, నరసింహరావు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మరో మృతుడు దాచిపల్లి మండలం నారాయణపురానికి చెందిన డెక్క వెంకటేష్ గా తెలిపారు. ఈ ఘటనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో దామరచెల్ల మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కోసం ఒక కంపెనీలో పనికి వెళ్తున్నారు. వాస్తవంగా రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఆ కుటుంబాలు ఈరోజు ప్రమాదం బారిన పడి ఇద్దరు చనిపోవటం, ఒకళ్ళు స్పాట్లో చనిపోవటం, ఒకళ్ళు నల్లగొండ ఆసుపత్రికి చేరిన తర్వాత చనిపోవటం చాలా బాధాకరం. ఇద్దరు కూడా 40 సంవత్సరాలు యువకులే. వాళ్ళిద్దరికీ రావు గారు, ఉప్పుతాల నరసింహరావు గారు ఇద్దరు ఒకే 2 వీలర్ బైక్ మీద వాడపల్లి నుంచి దామర్చల్ల వెళ్తుంటే మధ్యలో ఒక బైక్ వచ్చి ఢీకొనడంతో బత్తులు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొనడంతో బత్తుల ధనంజయరావు స్పాట్ డెడ్ చనిపోయారు. స్పాట్ డెడ్. ఉప్పుతల నరసింహరావు గారు హాస్పిటల్కి తరలించారు. ఆయన కూడా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, నల్గొండ జిల్లాలో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నల్గొండ జిల్లా దామర్చల్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి లారీ యార్డ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. 2 బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరు ప్రమాద స్థలంలో చనిపోగా మరో 2 వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణము అతివేగంగా బైక్లు నడపడమే అని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితి. వాడపల్లి చెందినటువంటి 2 వ్యక్తులు నరసింహరావు, అదేవిధంగా ధనంజయరావు ఈ లారీ యార్డ్ లో సిమెంట్ కు సంబంధించేసి లారీలో ట్రాన్స్పోర్ట్ చేసి దానికి సంబంధించి ఉద్యోగం చేస్తున్నారు. విధుల్లో భాగంగా విధులకు నిర్వర్తించడం కోసం అని చెప్పి వాడపల్లి నుండి లారీ యార్డుకు వస్తున్న సమయంలోనే అదే సమయంలో ఎదురుగా అంటే రాంగ్ రూట్ లో పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నారాయణపురంకు చెందినటువంటి వెంకటేష్ అనే పర్సన్ ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చేసి అతి వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ను ఢీకొట్టారు. సో ఈ సమయంలోనే ఈ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడటము, దాంట్లో ధనంజయరావు ప్రమాద స్థలంలోనే చనిపోవటము, నరసింహరావు అదేవిధంగా ఈ వెంకటేష్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలతో ఉండగా వారిని 108 వెహికల్లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా కూడా మరణించిన పరిస్థితి నెలకొంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మరణించిన వ్యక్తులలో ఇద్దరు కూడా ధనంజయరావు అదేవిధంగా నరసింహరావుకు వాళ్ళు గత కొంతకాలంగా జీవనభృతి కోసం అని చెప్పేసి ఈ విధంగా లారీ యార్డులో ఉన్నటువంటి లారీలలో సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేసి ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. సో ఆ విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కోసం వస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మరణించడంతో మాత్రము వాడపల్లి గ్రామంలో మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా మరో వ్యక్తి వెంకటేష్ కూడా పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నారాయణపురం సంబంధించిన వ్యక్తి. ఇతను కూడా ఒక పని నిమిత్తం మిర్యాలగూడ వచ్చేసేసి మిర్యాలగూడ నుండి తిరిగి తన యొక్క గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గ్రామంలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఎదురెదురుగా అతి జాగ్రత్తగా అతి వేగంతో అజాగ్రత్తగా ఈ విధంగా బైక్స్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. ఈ ముగ్గురు మృతదేహాలను కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించేసి పోస్టుమార్టం నిర్వర్తించేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశారు. సో ఈ ప్రమాదంతో మాత్రం వాడపల్లి అదేవిధంగా నారాయణపురం గ్రామం మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. మనసు. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు.